వేడివేడిగా స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దామా? ఫ్రైడ్ రైస్ కోసం మనం ముందుగా చికెన్ ఫ్రై పీస్ రెడీ చేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్ కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో కామెంట్స్ లో పిన్ చేశానో ఒకసారి చెక్ చేయండి. మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ ని హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఆయిల్ లో మంచిగా వేయించి రెడీగా పక్కనుంచండి. ఫ్రైడ్ రైస్ కోసం కడాయిని బాగా వేడి చేసి ఆయిల్ వేయండి. ఎగ్స్ ని బాగా బీట్ చేసుకుని వేసి ఫ్రై చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కనుంచండి. అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత చాప్ చేసి రెడీగా ఉంచుకున్న క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, బీన్స్ ఇంకా మిర్చిని వేసి మిక్స్ చేయండి. వెజ్జీస్ ని ఫ్రైడ్ రైస్ లో ఎప్పుడైనా సరే లైట్ గానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న ఎగ్ ఇంకా చికెన్ పీసెస్ ని వేసేయండి. ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ని ముక్కల కింద కట్ చేసి వేస్తే ఫ్రైడ్ రైస్ కి ఫ్లేవర్ బాగా పడుతుంది. దీంట్లో ఉడికించి రెడీగా పెట్టుకున్న రైస్ ని వేసేయండి. బ్లాక్ ఇంకా వైట్ పెప్పర్ పౌడర్ తో పాటు సాల్ట్, కారం వేసి వెనిగర్, సోయా సాస్ ని వేయండి. మొత్తం అంతా కలిసేలా కలిపిన తర్వాత గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫ్రైడ్ రైస్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. అంతేనండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి.